SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సదైవ్ అటల్ వద్ద శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ. P4 విధానంలో అన్ని పాఠశాలల అభివృద్ధి మంత్రి నారాయణ. సూపర్ 6 సూపర్ ఫ్లాప్, చంద్రబాబుపై అంబటి ఫైర్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. ఢిల్లీలో వాజ్పేయి స్మారక చిహ్నమైన సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశాభివృద్ధిలో వాజ్పేయి సేవల్ని స్మరించుకున్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి వాజ్పేయి కృషి మరువలేందని అంతకుముందు ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. స్వావలంబన భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి వాజ్పేయి స్ఫూర్తి అని కొనియాడారు. వాజ్పేయి గొప్ప వ్యక్తిత్వం, స్వభావం ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. దేశ ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో వాజ్పేయి నిండి ఉన్నారని పేర్కొన్నారు. కవి, రాజనీతిజ్ఞుడైన వాజ్పేయి 1995 నుంచి 2004 మధ్య 6 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా సేవలు అందించారు. దేశ అభివృద్ధి కోసం కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు. महामहिम राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी मुर्मू जी, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी, राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी पुष्पांजलि के लिए इस प्रांगण में आ रहे हैं. हिंदुस्तानी सियासत पर कभी न मिटने वाला हस्ताक्षर, देश की आज़ादी का प्रमुख सिपाही, दिग्गज पत्रकार, ओजस्वी वाणी व तेजस्वी व्यक्तित्व से ओतप्रोत एक श्रेष्ठ कवि, ये सभी विशेषताएं किसी एक व्यक्ति में शामिल हो तो जो तस्वीर नजर आती है वे श्रद्धेय अटल जी की है. मूल्यों और आदर्श आधारित अपनी महामहिम राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी इस प्रांगण में पुष्पांजलि हेतु आ रही हैं. श्रद्धेय अटल जी हम सभी के लिए आदर्श, माननीय राष्ट्रपति महोदया जी श्रीमती द्रौपदी मुर्मू जी पुष्पांजलि अर्पित करते हुए नतमस्तक श्रद्धेय अटल जी के प्रति. मूल्यों और आदर्श आधारित अपनी राजनीति से भारत में विकास और सुशासन के युग की शुरुआत करने वाले जन जन के प्रिय श्रद्धेय अटल जी को हम नमन करते हैं. माननीय राष्ट्रपति महोदया जी नतमस्तक होते हुए श्रद्धांजलि अर्पित कर रही हैं. अब भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी पुष्पांजलि अर्पित करेंगे श्रद्धेय अटल जी को. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी नतमस्तक होते हुए श्रद्धांजलि श्रद्धेय अटल जी को अर्पित कर रहे हैं. आज की संगीतमय श्रद्धांजलि देने हेतु हमारे मध्य उपस्थित हैं समृद्धि पाठक व सानवी पाठक, दोनों बहनें मधुबनी बिहार प्रांत से यहाँ उपस्थित हैं और मैं उनसे आग्रह करूंगी कि भजनों के माध्यम से अपनी श्रद्धांजलि दें. माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी पुष्पांजलि अर्पित करते हुए, माननीय राष्ट्रीय अध्यक्ष व केंद्रीय मंत्री श्री जगत प्रकाश नड्डा जी श्रद्धांजलि पुष्पांजलि अर्पित करते हुए. నెల్లూరు నగరంలోని 15 ఉన్నత పాఠశాలలను విఆర్ హై స్కూల్ తరహాలోనే అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.
శనివారం నగరంలోని పలు ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నగరంలోని 15 స్కూళ్లన్నీ హంగులతో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విధానంలో అన్ని ప్రాథమికోన్నత బడులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ 40 రూములు వస్తాయి. ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, గ్రౌండ్ ఇవ్వాలి, పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి, ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, తర్వాత డ్యాన్స్ రూమ్, మ్యూజిక్ రూమ్, అదర్ యాక్టివిటీస్ రూమ్, ఇలా అనేక ఉండాలి. అవన్నీ ఉండాలంటే ఒక 40 రూముల వరకు కావాలి. అనేక మంది దాతలు ముందుకొచ్చారు. దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విఆర్ఐ స్కూల్ ఎట్లయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ 12వ తేదీకి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి ఈ యొక్క 15 స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్కి ఏదైతే 1100 కోట్లు 2014-19లో శాంక్షన్ చేస్తే 165 కోట్ల పైన అప్పుడు ఆగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో. అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఫండ్స్ బహుశా ఇంకొక 10 రోజుల్లో రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఆల్రెడీ 120 కోట్లు ఇవ్వాలి. అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు. ఆ ఫండ్స్ రాగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి 1 ఇయర్ లోపల నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇంక్లూడింగ్ రూరల్, సంగం బ్యారేజ్ నుంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక కెనాల్స్, ఇప్పుడే ఇక్కడ చూసే కెనాల్ భయంకరంగా ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వచ్చి వస్తాయి ఇంటికి. అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు మరొక 50 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు, బడ్జెట్లో పెట్టించాం. సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమమైనా మాపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్రం వచ్చిందట. ఎంతవరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే గ్రామాల్లోకి వెళ్లి సిరా చుక్కలు చూపించాలి. వాళ్ళు విడుదల చేసిన ఫోటోల్లోనే జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్నారు. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ మాపై అబాండాను వేస్తున్నారు. చంద్రబాబుకు ఆయన చెల్లెళ్లు రాఖీ కట్టిన సందర్భం ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్దాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్లిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6, సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? 1 సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన 9/7/2024 ఒక జీవో ఇచ్చాడు తల్లికి వందనం మీద. ఇదిగో జీవో. ఇప్పుడది 9/7/2024 సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా. అమలు చేశాడా? దానిలో ఏమని ఇచ్చాడు? తల్లికి 15,000 రూపాయలే అని ఇచ్చాడు. ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే. ఇష్యూ అయితే చేశాడు, ఇంప్లిమెంట్ చేయలే. దీన్ని ఏమంటారే? మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు? సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమంటున్నా. దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి ద్రోహం, ఇదేమి అన్యాయం అంటే
ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసావు, జీవో ఇష్యూ చేసావు. ఈ సంవత్సరం ఇస్తున్నావు. ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. కొంతమందికి 8,000 పడుతున్నాయంట, కొంతమందికి 12,000 పడుతున్నాయంట, కొంతవేళ 6,000 పడుతున్నాయంట. ఒక సంవత్సరం మొత్తం కొట్టేశావు. ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. దాంతోపాటు ఏంటంటే గ్యాసు 3 బండలు ఇస్తా అన్నావు. ఎన్ని బండలు ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు గ్యాసు 3 బండలు ప్రతి నెల 3 బండలు ప్రతి సంవత్సరానికి 3 బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పండి, లెక్కలు చెప్పండి. రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం 1.59 crores అంటే 1,59,00,000 కనెక్షన్లు ఉంటే వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే 4,000 కోట్లు కావాలి. మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి? 895 కోట్లు కేటాయించారు. రెండో ఏడాది 2,600 కోట్లు కేటాయించారు. కేటాయింపులే. ఏంటి దీన్ని ఏమంటారు? దీపం పూర్తిగా వెలిగించారా? కొద్దిగా అట వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. 3 సార్లు వెలిగించాలి, ఒకసారి వెలిగించి ఆరిపేశారు. దీన్ని ఏమనాలి? మోసం కాదా? సూపర్ హిట్ అయిందా నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం. తల్లికి వందనం సంగతి అటు పెట్టండి. ఇవాళ సరే, పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలంలో పలు గ్రామాలలో 13వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలు 2 రోజులు కావస్తున్నా ఇంకా పంట పొలాల నుండి నీరు మరుగు కాలువ ద్వారా బయటికి పోకుండా వరద నీరు చేరడంతో వరి పొలాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను కోరుతున్నారు. పంట పొలాల్లో ఈ నీరు అలాగే ఇంకొక 2 రోజులు ఉంటే వరి దుబ్బులు పూర్తిగా కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే వ్యవసాయానికి ఎకరాకు 20,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, అక్కడికి ఆగస్టులో వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లేటుగా వరి నాట్లు వేసినప్పటికీ ప్రకృతి విపత్తులు రైతులు వదలట్లేదని, జూలై నెలలో వర్షాలు లేక ఆకుమడులకు నీరు అందక ఇంజన్లతో తోడి అధిక వ్యయంతో వ్యవసాయం సాగు చేయవలసి వస్తుందని, మొన్న 13వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు మొత్తం చేలన్నీ మునిగిపోవడంతో చేసేది ఏమీ లేక రైతులు లబోదిబోం అంటున్నారు. వెంటనే అధికారులు రైతులను ఆదుకోవాలని, అన్నం పెట్టే అన్నదాతకు చివరకు అన్నమే దక్కకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పల్లపు ప్రాంతాల్లో నీట మునిగిన వరి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆకుమళ్ళు పూసుకుంటే నీరు లేక ఇంజిన్ యంత్రాలతో తోడించుకున్నామండి. తోడించుకుని ఏదో ఊడ్చిన మొన్న 13 తారీఖు వచ్చిన తుఫాన్కి మొత్తం మళ్ళీ మునిగిపోయినాయండి. సన్నకారు రైతులు ఉండి ఏదో రైతు అయ్యని డబ్బులు వేస్తా ఉన్నారు, ఏదో కొద్దిగా ఇప్పించారండి. మళ్ళీ సన్నకారు రైతులకి ఈ మురుగు కాలువలు వీటిని కూడా శుభ్రం చేయించండి. మాకు ఆనందం కలుగుతుందండి. ప్రభుత్వం వారు మాకు సహాయం చేసి పెట్టాలండి. అందరూ కూడా మీ ప్రభుత్వం గురించి చెప్పే రైతులందరికీ కూడా ఆదుకోమని నేను కోరుకుంటున్నానండి. ఊడ్చుకుంటానికి 10-15 ఎకర పెట్టుబడులు పెట్టుకుని మందులు వేసుకుని వాటికి యూరియా వేసుకుని అన్ని చేస్తామండి. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇంకో తుఫాను ఉందని చెప్తున్నారండి. కాబట్టి మునిగిపోయి ఉన్నాం కాబట్టి మునిగిపోయి ఉన్నాం కాబట్టి తంబాటి అధికారులందరూ కలిసి మాకు చిన్న సహాయం చేసి పెట్టండి. మా తోటి ఉన్న రైతులందరికీ ఏదో సహాయం చేసి పెట్టండి. మీకు అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. భారీ వర్షాల వల్ల ఇది ప్రతి రైతుని, సన్నకారు రైతుని అందరినీ ఆదుకుని ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులతో 15 మంది చిరు వ్యాపారులకు 18,000 రూపాయలు విలువ చేసే తోపుడు బళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ కొడుకు రాజేష్ పంపిణీ చేశారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు ఇవ్వడమే కాకుండా వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన బాహుబలి, నీతి నిజాయితీకి పేరు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర కార్యక్రమం, ఈ ఎవరైతే తోపుడు బళ్ళు
కి ఉండే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సాయపడాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 15 బళ్ళని రెడీ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ కానీ అలా ఇవాళ రోజున దాదాపుగా 15 కార్యక్రమాలు ఒక టౌన్లో మాత్రమే ఉన్నాయి. ఎవరికి వారు వాళ్ళంతా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. అలాగే బొల్శెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఎమ్మెల్యే గారు తాను చేతుల మీదుగా చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఇవాళ మా సొంత నిధులతో ఈ యొక్క 15 వాహనాలని మనం రెడీ చేసి నిరుపేదలకి అందించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు అని ఆయన ఏది కూడా చేసుకోడు, కానీ ఒక పుట్టినరోజు మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉంటుంది. కాబట్టి అట్లాంటి రోజును కూడా సేవలో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ ఈ 15 రెడీ చేసి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే రేపనే రోజున వారికి బళ్ళు ఇచ్చాం కదా అనే ఇది కాదు, వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాం. అలాగే ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరగాలని చెప్పేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని అమ్మవారు ఆశీస్సులతో ఆయనకి కలగాలని చెప్పేసి పొద్దున్నే బల్సులమ్మ గుడిలో కూడా ఆయన బర్త్డే సందర్భంలో ఆయనకి పూజలు కూడా అమ్మవారికి పూజలు కూడా చేసి అమ్మవారి కటాక్షాన్ని ఆయన మీద ఉండేలాగా చేసిన మన జన సైనికులు అవ్వనొచ్చు, కూటమి నాయకులు అవ్వనొచ్చు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి వచ్చిన వీర మహిళలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎమ్మెల్యే గారి తరఫున. తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు. జిల్లా కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జిల్లా టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. నా తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ ఇందూరు పట్టణము నిజామాబాద్ ఈరోజే రుద్రూరు మండలం నుంచి మరి టీఆర్ఎస్లో పనిచేసి మళ్ళీ నా స్వగృహంకు వస్తానని చెప్పేసి మరి మతిన్తో పాటు నిషాద్, హుజూర్, అలాగే అంబర్ సాయిల ఆధ్వర్యంలో పెద్ద సాయిలు, టీకే బాబు, అంగిర్గ సాయిలు, దత్తు మరియు ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యమైనటువంటి దినం 15 ఆగస్టు మరి 79 సంవత్సరంలో అడిగిస్తున్న శుభ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మంత్రి గారు ఏదైతే వచ్చిందో ఆయనతో పాటు ఇప్పుడు చేయనటువంటి నిషార్ కానీ, హుజూర్ కానీ, సాయిలకు కానీ, పెద్ద సాయిలకు కానీ, బాబుకు కానీ, టీకే బాబుకు కానీ, అంగిర్గా సాయిలు కానీ, దత్తుకు కానీ స్వాగతం, సుస్వాగతం తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు ఇన్ని రోజులు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పటి పరిణామాలు, తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగిందనేది మరి అన్నింటినీ ఒకసారి అవగాహన చేసుకొని మధ్యన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మరి ఆ రోజు అభివృద్ధి లేని సమయం లోపల బడుగు బలైన వర్గాలకు కానీ, దళిత మైనార్టీలకు కానీ ఏ ప్రకారం తెలుగుదేశం పార్టీ స్వాగతించి వాళ్ళకు పెద్దపీట వేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబో కాలంలో కూడా మరి తెలుగుదేశం పార్టీని అక్కడ ఆంధ్రలా, ఇక్కడ తెలంగాణలో ఇరువైపులా అన్నదమ్ముల మాదిరిగా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీని ప్రకాశం జిల్లా అద్దవీడు మండలం యాచవరం గ్రామంలో గేదె అడవికి జంగిల్లో తోలిన 2 రోజులైనా ఇంటికి రాలేదు. అయితే మొదటి రోజున అడవి లోపలికి వెళ్లి గొర్రెల మేపుకుంటూ వెళ్తుండగా గేదె పడిపోయి ఉన్నదని గొర్రెల కాపరి గమనించిన గ్రామ ప్రజలకు తెలపగా అక్కడికి వెళ్లిన గ్రామస్తులు ఇంటికి వచ్చి నాకు చెప్పడం జరిగింది. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా మరణించి ఉంది. ఏం జరిగిందో అని పరిశీలిస్తే పులి మెడ కొరికింది. అలాగే తోక పూర్తిగా తినడమే కాక కొంచెం వెనక భాగం తినడంలో కడుపులో ఉన్న చిన్న గేదె కాలు బయటకు వచ్చింది అని బాధితులు తలుపులు అక్కింశెట్టి తెలపడం జరిగింది.
గేదె సుమారు 80,000 రూపాయల పైన ఖరీదు అవుతుందని బాధితులు అలాగే గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు గ్రామ అడవికి చేరుకొని పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా పులిదాడి అని అధికారులు తెలిపారు. కాబట్టి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అడవి ప్రాంతంలో గేదెలను పట్టెడొక్కుకు తోలవద్దని జంగిల్ కాపురులకు గ్రామస్తులకు అధికారులకు తెలిపారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో పెద్ద పులి తిరుగుతుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామస్తులకు తెలిపిన డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి, ఎఫ్బిఓ ఏడుకొండలు వెన్న ధనలక్ష్మి, ఎఫ్బిఓ ప్రొటెక్షన్ వాక్షర్ బోగెన్ రాజశేఖర్ తదితరులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.